రోజు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ వార్తలు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం మాలిలో నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం రాజకీయ పార్టీలను రద్దు చేయడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో టిక్టాక్ యాప్లో లోడ్ సమస్యలు ఎదురవుతున్నాయి. ఇది సర్వర్ సమస్యల కారణంగా ఉండవచ్చని భావిస్తున్నారు. జపాన్ పెద్ద బ్యాంకులు రికార్డు లాభాలు ప్రకటించాయి. అయితే అమెరికాలో మాంద్యం వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు ఉన్నాయి. టోక్యో, రియో డి జనీరో, పారిస్ వంటి నగరాలు ఈ వేసవిలో ప్రముఖ యాత్రా గమ్యస్థానాలుగా మారాయి. ఇంటర్నేషనల్ ఇన్వెన్షన్ డే మళ్లీ ప్రారంభించబడింది, సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి. ఆపిల్ కొత్త సైన్స్ ఫిక్షన్ సిరీస్, మర్డర్ బాట్ ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. టిఫనీ ట్రంప్ మరియు మైకేల్ బౌలోస్ దంపతులు మే 15న కుమారుడు అలెగ్జాండర్ను స్వాగతించారు. ఇది డొనాల్డ్ ట్రంప్కు 11వ మనవడు. తెలుగుదేశం పార్టీ, టీడీపీ వార్షిక మహానాడు సమావేశాన్ని వైఎస్సార్ కడప జిల్లాలో నిర్వహించనుంది. ఇది ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్వస్థలంగా ఉంది. హైలీ బీబర్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన సందేశం, జస్టిన్ బీబర్ మానసిక ఆరోగ్యంపై ఊహాగానాలకు దారితీసింది.